జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ముందు కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభిస్తే ఎన్నో రోజులుగా మానసికమైనటువంటి ఒత్తిడులతో ఉన్నటువంటి మీరు గత కొన్ని 2-3 నెలల ముందు నుంచి కూడా అష్టమ శని బాధ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు కదా, వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్. కుటుంబం అంతా కూడా క్షేమంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్తారు, లేదా ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తారు. పండగ వాతావరణంగా కుటుంబం అంతా కూడా ఉంటుంది. చాలా బాగుంది కదా. అన్నదమ్ముడు అక్క చెల్లెలు అందరి మీద ఐక్యత, ప్రేమానురాగాలు పెరుగుతుంది కర్కాటక రాశి వారికి. వ్యాపారంలో లాభాలు అద్భుతంగా పెరుగుతాయని కూడా చెప్పచ్చు. కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. భాగస్వామి వ్యాపారంలో సపోర్ట్స్ పెరుగుతుంది. మీ యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ టైం అని కూడా చెప్పచ్చు. అంత అద్భుతంగా ఉండబోతుంది మీ యొక్క వ్యాపారం అని కూడా చెప్పచ్చు. ఇది మంచి సమయం. మీరు కొత్త ప్రాజెక్ట్ ఏమైనా కూడా ప్రారంభించవచ్చు. అన్ని రకాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కొత్త కొత్త బాధ్యతలు వస్తాయి, లేదా కొత్త ఉద్యోగాలు వస్తాయి, లేదా మీరు కోరుకున్న చోటుకు ఉద్యోగ మార్పిడి కోరుకున్న వారికి, చేస్తున్న ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలి, గొప్పగా మార్పు చేస్తారు. ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ ఊరు నుంచి మారాలనుకున్నారా, స్థానచలనం ఖచ్చితంగా ఉంది. విదేశాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగం చేసే వాళ్ళకి కాస్త ఊరట కలుగుతుంది. ఎన్నో రోజులుగా స్ట్రెస్లో ఉన్నారు కదా, అవన్నీ కూడా మీకు ఊరట కలుగుతుంది. ఉద్యోగస్తులారా, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఇది వర్తిస్తుంది. మహిళలు ఉద్యోగం చేసే, ప్రత్యేకించి ఉద్యోగం చేసే మహిళలకి ఇది ఒక టాపర్ మంత్ అని కూడా చెప్పచ్చు. అక్టోబర్ నెల అంత అద్భుతంగా ఉంటుంది. గృహిణీలు శుభకార్యాలు పెరిగే అవకాశాలు, మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి అద్భుతంగా మీ యొక్క సంతాన అభివృద్ధి పెరిగే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. మీరు కోరుకున్న యూనివర్సిటీలో చక్కగా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ వచ్చి చదువు ప్రారంభమవుతుంది. ఇంకనూ మీరు చదువుతున్నటువంటి విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్స్ అని ఉంటాయి చూసారా, దిస్ ద రైట్ టైం. కర్కాటక రాశి మిత్రులారా, కాస్త మీరు నోరు కాస్త అదుపులో పెట్టుకొని, కొంచెం కోపము, కొంత ఇతరులు వ్యంగ్యంగా మాట్లాడడం, ఇవన్నీ గుణాలు ఉంటాయి. వాటిని కానీ కంట్రోల్ చేసుకుంటే కుటుంబంలో గెలుస్తారు, సమాజంలో కూడా మీరు బాగా గెలుస్తారు. ఇంకా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ అలా వచ్చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు స్థలం కొనుగోలు అనుకూలం. ఇప్పుడు విక్రయం వద్దు, కొనుగోలు ఏమైనా ఉంటే కొనుక్కోండి. విక్రయాలకి అంత కరెక్ట్గా రేట్ రావట్లేదు. షేర్ మార్కెట్ పెట్టుబడిలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. ఈక్విటీస్లో పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. రైతులు పంటలు బాగా పండుతాయి, చాలా అద్భుతంగా ఉంటారు రైతులంతా కూడాను. ఆ రైతుల యొక్క చిరునవ్వుని మనం అందరూ కూడా ఆస్వాదిస్తాం. అద్భుతంగా ఉంటారు. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది, కర్కాటక రాశికి ఓవరాల్ చాలా అద్భుతం అండి. ఈ నెల అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అండి. ఈ నెల అన్ని రంగాల వారికి, ఒక్కరికి ఇక్కడికి కాదు. ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇంకా సర్వీస్ సెక్టర్లో డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, అడ్వకేట్ వీళ్ళందరికీ కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంది. క్రమక్రమంగా ఎదుగుతూ ఉంటారు. మీ యొక్క ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. స్పర్ధలకు, కోర్టు కేసులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు చూస్తారా, అవన్నీ కూడా గెలుపు రాబోతుంది. గెట్ రెడీ. చంద్రాష్టమం అక్టోబర్ 6 రాత్రి 11 గంటలండి. 9 అక్టోబర్ ఉదయం 9 గంటల 45 నిమిషాలకి 2.5 రోజులు. కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఆటవిడుపుగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు అవన్నీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ నెల అదృష్ట సంఖ్య మీకు 2, వైట్ అండ్ మరియు క్రీమ్ కలర్ మీకు ఈ నెల చాలా కలిసి వస్తుంది. రంగు అని కూడా చెప్పచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. ఉదయం 9 నుండి 10 గంటల వరకు మీరు ఏ కార్యక్రమం చేసినా అద్భుతంగా ఫలిస్తుంది. మీరు ప్రయత్నం చేయవచ్చు. చాలా అద్భుతం. పరిహారాలు ఏం చేయొచ్చు అంటే, శివారాధన, శివుడికి ప్రార్థన చేయండి. ఓం నమ శివాయ అని చెప్పి 5 అక్షరాలతో కూడినటువంటి మంత్రంతో జపం చేయండి. శివుడికి రుద్రాభిషేకం చేయండి. వీలుంటే దసరా రోజు చండీ హోమం చేయండి, లేదా సప్తసతి పారాయణించండి, లేదా లలితా సహస్రనామాన్ని వినండి. ఈ నెలంతా కూడా ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అద్భుతంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయంలో ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో అన్ని సంఖ్యతో కూడిన నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఆరోగ్యం బాగుపడుతుంది. అన్ని రకాలుగా చక్కబడతారు. దారిద్ర్యం తొలగుతుంది. దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయవస్తు.